మీలో చాలామందికి తెలిసే ఉంటుంది మన ఇండియా మోటార్ సైకిల్ బ్రాండ్స్ మోటార్ సైకిల్ని సేల్ చేయడంలో వరల్డ్ అండ్ టాప్ పొజిషన్లో ఉంటాయనేది. అయితే దీనికి ముఖ్య కారణం మన ఇండియన్ పాపులేషన్లో ఎక్కువగా మిడిల్ క్లాస్ పీపుల్ ఉండడమే. ఇంకా మీకు తెలియని విషయం ఏంటంటే మన ఇండియాలో మాత్రమే కాకుండా వరల్డ్లోనే ఎక్కువ సేల్ అవుతున్న ఇంకొక వెహికల్ ఉంది, అదే మహీంద్రా ట్రాక్టర్. అయితే మీలో చాలామంది అనుకోవచ్చు ఒక అమెరికన్ బ్రాండ్ అయిన జాన్ డీర్ వరల్డ్లోనే ఎక్కువ ట్రాక్టర్స్ని సేల్ చేసే కంపెనీ అని. ఇలా అనుకున్నట్లయితే మీరు పప్పులో కాలేసినట్లే. అందుకనే వీడియోని మీరు ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే 2009లో మహీంద్రా ఇండియాలో మాత్రమే కాకుండా వరల్డ్లోనే ద లార్జెస్ట్ ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా ఎదిగింది, ఈవెన్ జాన్ డీర్ కంటే పెద్దగా. మహీంద్రా 2004లో 1 మిలియన్ ట్రాక్టర్స్ని సేల్ చేసింది. ఇంకా 2013లో 2 మిలియన్ అండ్ 2024కి వచ్చేసరికి 3.6 మిలియన్ ట్రాక్టర్ని సేల్ చేసి వరల్డ్లోనే ద లార్జెస్ట్ ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా నిలిచింది. అందుకని ఇండియాలో 30 ఇయర్స్ నుంచి మహీంద్రానే ట్రాక్టర్లో మార్కెట్ లీడర్గా ఉంది. మీకు తెలుసా మహీంద్రా ట్రాక్టర్ 6 కాంటినెంట్స్ అండ్ 40 కంట్రీస్లో అవైలబుల్గా ఉందనేది. ఇందులో యుఎస్, ఆస్ట్రేలియా అండ్ చైనా లాంటి డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయి. మీరు షాక్ అయ్యే విషయం ఏంటంటే జాన్ డీర్ లాంటి పెద్ద ట్రాక్టర్ కంపెనీస్ ఉన్న అమెరికాలో 150 హార్స్ పవర్ కంటే తక్కువ పవర్ ఉన్న ట్రాక్టర్ సేల్స్లో మహీంద్రానే థర్డ్ లార్జెస్ట్ సెల్లర్. అయితే ఒక ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చర్ అయిన మహీంద్రా కంపెనీ యూఎస్లో చాలా పెద్ద ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ని దాటుకొని గ్లోబల్ లీడర్గా ఎలా దిగింది అండ్ దీనికోసం మహీంద్రా కంపెనీ ఎలాంటి స్మార్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీని యూజ్ చేసుకొని ఇంత సక్సెస్ని ఎలా అచీవ్ చేసిందో ఇలాంటి డీటెయిల్ అనాలిసిస్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం మహీంద్రా ట్రాక్టర్ సక్సెస్ గురించి తెలుసుకోవాలనుకుంటే ముందు మనం కొంచెం వెనక్కి వెళ్ళి మహీంద్రా హిస్టరీ గురించి కూడా కొంచెం తెలుసుకోవాలి. 1962లో మహీంద్రా ఇంటర్నేషనల్ హార్వెస్టర్ అనే అమెరికన్ కంపెనీతో ట్రాక్టర్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి జాయింట్ వెంచర్ని ఫామ్ చేసింది. అయితే ఇండియాలో అది లైసెన్స్ నడిచే టైం కాబట్టి మహీంద్రా దగ్గర ఇంటర్నేషనల్ హార్వెస్టర్ యొక్క టెక్నాలజీ లైసెన్స్ ఉంది. దీంతో 1963లో మహీంద్రా ఇంకా ఇంటర్నేషనల్ హార్వెస్టర్ కలిసి వాళ్ళ ఫస్ట్ ట్రాక్టర్ అయిన V275ని లాంచ్ చేశారు. ఇంకా 1977 వచ్చేసరికి మహీంద్రా వాళ్ళ ఓన్ ట్రాక్టర్ డివిజన్ని ఫామ్ చేసింది, ట్రాక్టర్స్ని డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి. 1982 కల్లా మహీంద్రా వాళ్ళ ఓన్ బ్రాండ్తో ట్రాక్టర్ని లాంచ్ చేసింది. ఇప్పుడు మహీంద్రా దగ్గర జాయింట్ వెంచర్ నుంచి తెచ్చుకునే టెక్నాలజీ ఇంకా ఇండియన్ మార్కెట్ గురించి నాలెడ్జ్ ఉంది. సో మహీంద్రా ఇప్పుడు క్వాలిటీ ప్రోడక్ట్స్ని డెలివర్ చేయగలదు. అందుకని మహీంద్రా మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ట్రాక్టర్స్ 1990sలో బెస్ట్ సెల్లింగ్ ట్రాక్టర్స్ అయ్యాయి. ఆ తర్వాత మహీంద్రా ఇంకా చాలా టైప్స్ ఆఫ్ అగ్రికల్చర్ మెషినరీ మ్యానుఫ్యాక్చరింగ్ని స్టార్ట్ చేసింది. సో ఇలా మహీంద్రా ఇండియాలో ఒక ట్రస్టెడ్ బ్రాండ్గా గ్రో అయింది. అయితే మహీంద్రా వాళ్ళ ట్రాక్టర్ బిజినెస్ని ఇంకా గ్రో చేయాలనుకుంది. ఇంకా అదే టైంలో ఇండియన్ గవర్నమెంట్ ప్రైవేట్ కంపెనీస్ని ప్రమోట్ చేస్తూ 1991లో మేజర్ ఎకనామిక్ రిఫార్మ్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. దీని తర్వాత మహీంద్రా చాలా స్మాల్ బ్రాంచ్ని అక్వైర్ చేసుకొని ఇండియాలో వాళ్ళ మార్కెట్ని పెంచుకుంటూ వచ్చింది. 1999లో మహీంద్రా గుజరాత్ ట్రాక్టర్స్లోని 100% స్టేక్ని అక్వైర్ చేసుకుంది అండ్ 2017లో దీని పేరుని గోరోమాక్స్ అగ్రో ఎక్విప్మెంట్ లిమిటెడ్గా మార్చింది. ఇంకా 2004లో మహీంద్రా పంజాబ్ ట్రాక్టర్స్ లిమిటెడ్లో 6.6% స్టేక్ని అక్వైర్ చేసుకొని వరల్డ్లోనే ద బిగ్గెస్ట్ ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చర్ అయింది. అయితే ఈ టైంకి మహీంద్రా యొక్క యాన్యువల్ సేల్స్ 85,000 యూనిట్స్ ఆఫ్ ట్రాక్టర్స్ ఉండేది. 2009లో మహీంద్రా పంజాబ్ ట్రాక్టర్స్ యొక్క పేరును మార్చి స్వరాజ్ ట్రాక్టర్స్ అనే పేరు పెట్టింది. మీకు తెలియదు కదా స్వరాజ్ ట్రాక్టర్స్ మహీంద్రా కంపెనీలోని భాగమని. అయితే ఇలాంటివి మీకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి. అలాంటి వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మహీంద్రానే వరుసగా 30 ఇయర్స్ నుంచి ఇండియన్ ట్రాక్టర్ ఇండస్ట్రీని రూల్ చేస్తున్న ఏకైక కంపెనీ. 2023లో ఇండియన్ ప్యాసింజర్ కార్ మార్కెట్లో మహీంద్రాది ఓన్లీ 10.6% షేర్ మాత్రమే. అండ్ ఇంకా ఇండియన్ కార్ కంపెనీ సేల్స్లో మహీంద్రాది 4th పొజిషన్ ఆఫ్టర్ మారుతి సుజుకి, హుండై అండ్ టాటా. కానీ 2023 ఇండియన్ ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ సేల్స్లో 41% మార్కెట్ షేర్ ఒక్క మహీంద్రా కంపెనీగా ఉంది. అయితే ఇది కేవలం ఇండియాలో మాత్రమే. అదే ఫారిన్ కంట్రీస్లో కూడా మహీంద్రా సేమ్ మార్కెటింగ్ స్ట్రాటజీని యూజ్ చేసుకొని చాలా సక్సెస్ని అందుకుంది. లైక్ జాయింట్ వెంచర్స్ని ఫామ్ చేయడం, ట్రస్ట్ని బిల్డ్ చేసుకోవడం, ఇంకా ఫైనల్గా బ్రాండ్స్ని అక్వైర్ చేసుకొని బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడం. అయితే మహీంద్రా కంపెనీ యొక్క గ్లోబల్ ప్రెజెన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మనం 2 ఇంటర్నేషనల్ మార్కెట్స్ గురించి తెలుసుకుంటే చాలు, అదే చైనా అండ్ USA. ఫస్ట్ చైనాతో స్టార్ట్ చేద్దాం. మహీంద్రా చైనీస్ మార్కెట్లో కూడా ఎంటర్ అవుదాం అనుకుంది. అందుకని 2005లో మహీంద్రా జియాలింగ్ ట్రాక్టర్ కంపెనీలో 80% స్టేక్ని అక్వైర్ చేసుకొని ఒక కొత్త కంపెనీ అయిన మహీంద్రా చైనా ట్రాక్టర్ లిమిటెడ్ని ఫామ్ చేసింది. ఈ అక్విజిషన్ మహీంద్రాకి చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే జియాలింగ్ ట్రాక్టర్ కంపెనీ జియాలింగ్ మోటార్స్ కంపెనీలో భాగము. అయితే ఇది ఒక చైనీస్ గవర్నమెంట్ కంపెనీ. దీనికి చైనాలో చాలా పెద్ద మార్కెట్ ఉంది ట్రాక్టర్ సేల్స్లో. అయితే మహీంద్రా ఈ కంపెనీ కాకుండా 2009లో జియాంగ్షూ యువాడా జియాంగ్షన్ పలకడానికి చాలా కష్టంగా ఉంది, స్క్రీన్ మీద ఉంటుంది చూసుకోండి.
అయితే ఈ కంపెనీతో కూడా జాయింట్ వెంచర్ని ఫామ్ చేసుకుంది. అయితే ఈ కంపెనీ చైనాలోనే థర్డ్ లార్జెస్ట్ ట్రాక్టర్ సెల్లింగ్ కంపెనీ ఇన్ 2017. మహీంద్రా అండ్ మహీంద్రా 2012లో కంపెనీలోని 88.6% స్టేక్ని అక్వైర్ చేసుకుంది. దీంతో మహీంద్రా అండ్ మహీంద్రా చైనీస్ మార్కెట్ గురించి చాలా నాలెడ్జ్ని తెలుసుకొని చాలా పెద్ద ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎదిగింది. అయితే మహీంద్రా అండ్ మహీంద్రాకి చైనాలో జాయింట్ వెంచర్తో ఎంటర్ అవ్వడం అంత ఈజీ కాదు అమెరికన్ మార్కెట్లో ఎంటర్ అవ్వడం. ఎందుకంటే అమెరికాలో ఫార్మ్ మార్కెట్కి సంబంధించిన 4 to 5 మేజర్ ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఎక్కువ ట్రాక్టర్ మార్కెట్ షేర్ ఉంది. అయితే ఈ కంపెనీస్కి జాయింట్ వెంచర్స్లో ఇన్వాల్వ్ అయ్యే అవసరం లేదు. అండ్ అంతేకాకుండా మహీంద్రా లాంటి చిన్న కంపెనీస్తో ఇన్వాల్వ్ అయ్యే అవసరం అసలే లేదు. సో అందుకనే మహీంద్రాకి యూఎస్లో ట్రస్ట్ని బిల్డ్ చేసుకోవడం చాలా అవసరం. అయితే మహీంద్రా అమెరికాలో ఎంటర్ అవడం అనేది 1988లో స్టార్ట్ అయింది. రిప్పీ వ్యాన్స్ అనే వ్యక్తి మహీంద్రా ట్రాక్టర్స్ని ప్రమోట్ చేయడానికి ట్రైలెట్స్ మీద ట్రాక్టర్స్ని తీసుకొని యూఎస్లో 1 మిలియన్ మైల్స్ని ట్రావెల్ చేశాడు. 1994లో మహీంద్రా యూఎస్ఏగా టెక్సాస్లోని టోంబాల్లో ఎస్టాబ్లిష్ అయింది. అయితే మహీంద్రా యూఎస్ఏలో అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నందువల్ల ఇక్కడ పెద్దగా ఈ బ్రాండ్ గురించి ఎవరికీ తెలియదు. కానీ స్లోగా మహీంద్రా అక్కడ డీలర్షిప్ని ఓపెన్ చేయడం స్టార్ట్ చేసింది. అయితే ఫస్ట్లో మహీంద్రా ట్రాక్టర్స్ని పర్చేస్ చేసే వాళ్ళకి మహీంద్రా ఒక గ్లోబల్ బ్రాండ్ అని, ఇది వరల్డ్ అనే వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రాక్టర్ సెల్లింగ్ బ్రాండ్ అని డీలర్షిప్లో ప్రమోట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే అదే మహీంద్రా యూఎస్ఏలో ఒక వెల్ నోన్ బ్రాండ్. అయితే ఇది పాసిబుల్ అవ్వడానికి కారణం మహీంద్రా అమెరికన్ మార్కెట్ కోసం ఫామ్ చేసిన పాలసీసే. మహీంద్రా అమెరికన్ కన్స్యూమర్స్కి వాళ్ళ బ్రాండ్ గురించి తెలియడానికి ప్రమోషన్స్ కోసం స్పోర్ట్స్ని టార్గెట్ చేసింది. దీనికోసం మహీంద్రా బుల్ రైడింగ్ ఛాంపియన్షిప్ను స్పాన్సర్ చేసేది. ఇంకా 2010లో మహీంద్రా ఫిషింగ్ పర్సనాలిటీ అయిన బిల్ డాన్స్తో 3 years ఎండోర్స్మెంట్ అగ్రిమెంట్ డీల్ని చేసుకుంది. అండ్ అంతేకాకుండా మహీంద్రా చాలా న్యూస్ ఛానల్స్ లైక్ ఫాక్స్ న్యూస్ లాంటి చాలా ఛానల్స్లో వాళ్ళ ట్రాక్టర్స్ గురించి ప్రమోట్ చేసుకునే వాళ్ళు. ఇప్పటికీ కూడా మహీంద్రా నాస్కాప్ సిరీస్లో స్టీవర్ట్ హ్యాస్ రేసింగ్లోని 4th నెంబర్ కార్ని స్పాన్సర్ చేస్తుంది. అయితే కేవలం ప్రమోట్ చేస్తే సరిపోదు కదా, కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకనే మహీంద్రా అమెరికన్ మార్కెట్ని చాలా రీసెర్చ్ చేసి బిగ్ ఫార్మర్స్ని టార్గెట్ చేయకుండా స్మాల్ ఫార్మర్స్ని టార్గెట్ చేస్తూ 22 to 100 HP రేంజ్లో చాలా స్మాల్ ట్రాక్టర్స్ని లాంచ్ చేసింది. ఎందుకంటే అమెరికాలో ఆల్రెడీ బిగ్ కంపెనీస్ అయిన జాన్ డీర్, మెస్సీ ఫెర్గ్యూసన్ బిగ్ ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ని సేల్ చేసేవి. సో వాళ్ళతో డైరెక్ట్ కాంపిటీషన్ కంటే మహీంద్రా ఆల్రెడీ వాళ్ళ ఎక్స్పర్టీస్ ఉన్న స్మాల్ అండ్ కాంపాక్ట్ ట్రాక్టర్స్ని సేల్ చేయడం బెటర్ అనుకుంది. మహీంద్రా యూఎస్ఏకి ప్రెసిడెంట్ అండ్ CEO అయిన వీరెన్ పోలీ ప్రకారం యూఎస్ఏలో వాళ్ళు ఫోకస్ చేయాలనుకుంది మల్టిపుల్ క్యాపబిలిటీస్ ఉన్న స్మాల్ ట్రాక్టర్స్ మీద. లైక్ ఇండియాలో ట్రాక్టర్ని పర్చేస్ చేయడం అంటే చాలా మందికి అది ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ లాంటిది. అందుకని ఇండియన్స్ ఒకే ట్రాక్టర్ని మల్టిపుల్ పర్పస్కి వాడుతుంటారు. సో ఇదే స్ట్రాటజీని మహీంద్రా యూఎస్ఏలో కూడా యూజ్ చేసింది. అండ్ అంతేకాకుండా మహీంద్రా కాంపిటీషన్ సెంట్రిక్ కంటే కస్టమర్ సెంట్రిక్ మీద ఫోకస్ పెట్టింది. ఇందుకోసం ఉమెన్ ఫార్మర్స్ కూడా ట్రాక్టర్స్ని యూజ్ చేసేలా వాళ్ళ ట్రాక్టర్స్ని మాడిఫై చేశారు. పెన్సిల్వేనియాలో ఒక ఉమెన్ ఫార్మర్ అయిన అబీస్ మ్యాక్మెన్ ఏమంటున్నారంటే తను స్మాల్ హైట్ ఉండడం వల్ల తనకి మహీంద్రా ట్రాక్టర్స్ రైట్ చాయిస్ అని చెప్తుంది. ఎందుకంటే ట్రాక్టర్ స్మాల్ సైజ్ ఉండడం వల్ల వాటి పెడల్స్ని ఈజీగా రీచ్ అవ్వచ్చు అండ్ వీటిని ఈజీగా కూడా ఆపరేట్ చేయొచ్చు అని చెప్తుంది. సో ఇలా మహీంద్రా కస్టమర్ సాటిస్ఫాక్షన్ మీద ఫోకస్ చేస్తూ స్మాల్ ట్రాక్టర్స్ని లాంచ్ చేసి మంచి ఎకనామిక్ బ్రాండ్గా యూఎస్ఏలో ప్రజెంట్ చేసుకుంది. అండ్ అంతేకాకుండా మహీంద్రా ట్రాక్టర్స్ మీద 5 to 7 years గ్యారంటీ పీరియడ్ని ఇచ్చింది. అండ్ 2011లో మహీంద్రా వాళ్ళ ఓన్ ఫైనాన్సింగ్ ఫోమ్ని లాంచ్ చేసింది. యూఎస్ఏ కంపెనీ అయిన జాన్ డీర్ 0% ఇంట్రెస్ట్కి 60 months వరకు లోన్ ఆఫర్ చేస్తుంటే మహీంద్రా మాత్రం 0% ఇంట్రెస్ట్కి 84 months వరకు లోన్ ఆఫర్ చేస్తుంది. అండ్ మహీంద్రా యూఎస్ఏలో 10 ఫ్యాక్టరీస్ అండ్ అసెంబ్లీ ప్లాంట్స్ని సెటప్ చేసింది. అండ్ అంతేకాకుండా 790 డీలర్షిప్ని యూఎస్ఏలో చాలా చోట్ల ఓపెన్ చేసింది. సో ఇలాంటి చాలా రీజన్స్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీని యూజ్ చేసుకొని మహీంద్రా యూఎస్ఏలో కూడా మంచి ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా గ్రో అయింది. ఫారిన్ కంట్రీస్లో మహీంద్రా గ్రోత్ అవ్వడం కేవలం ఆ కంపెనీకి హెల్ప్ అవ్వడం కాకుండా ఇండియాలోని చాలా బ్రాండ్స్కి వాళ్ళ బ్రాండ్స్ని ఫారిన్ కంట్రీస్కి కూడా ఎక్స్పాండ్ చేయడానికి ఎంకరేజ్ చేసినట్లు అవుతుంది. అండ్ అంతేకాకుండా ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చే రెవెన్యూ వల్ల కూడా ఇండియా ఎకనామికల్గా గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. అంతేకాకుండా వీడియో పైన మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆటోమొబైల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ బాస్, మళ్ళీ కలుద్దాం.